గురు పౌర్ణమి నాడు ఏం చేయాలో తెలుసుకోండి. గురువులను ఆరాధించడానికి చాలా ప్రత్యేకంగా పవిత్రమైనదిగా చెప్పబడే రోజు గురు పూర్ణిమ. గురు పూర్ణిమ రోజున గురువులను పూజించడం, దాన ధర్మాలను చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. అసలు ఈ సంవత్సరం గురు పూర్ణిమ ఎప్పుడొస్తుంది? గురు పూర్ణిమ రోజు చేయవలసిందేమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. గురు పూర్ణిమ జరుపుకునేది ఇందుకే. ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ పండుగను ఆషాఢమాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటాం. గురు పూర్ణిమనే ఆషాఢ పూర్ణిమ అని కూడా అంటారు. వేదవ్యాసుడు జన్మించిన రోజుని గురు పూర్ణిమగా జరుపుకోవాలన్నది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. మహాభారతం వంటి గొప్ప గ్రంథాన్ని రచించిన వేదవ్యాసుడిని గొప్ప గురువుగా భావించి గురు పూర్ణిమను జరుపుకుంటాము. గురు పూర్ణిమ ఎప్పుడు? ఈ సంవత్సరం గురు పూర్ణిమ విషయంలో కాస్త గందరగోళం ఏర్పడింది. గురు పూర్ణిమను 20వ తేదీన జరుపుకోవాలా లేదా 21వ తేదీన జరుపుకోవాలా అన్న విషయంలో ఏర్పడిన సందిగ్ధతకు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు క్లారిటీ ఇచ్చారు. పంచాంగం ప్రకారం ఆషాఢమాసంలో పౌర్ణమి తిథి జూలై 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై జూలై 21వ తేదీ సాయంత్రం 3 గంటల 45 నిమిషాలకు ముగుస్తుంది. గురు పూర్ణిమకు దాన ధర్మాలు చేస్తే మంచిది. అయితే పౌర్ణమి తిథిని జరుపుకోవడానికి చంద్రోదయ సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి జూలై 20వ తేదీన గురు పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకోనున్నారు. జూలై 20వ తేదీ రాత్రి గురు పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకొని జూలై 21న దాన ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తే మంచి జరుగుతుందని, సుఖ సంతోషాలు వస్తాయని చెబుతున్నారు. భగవంతుడిని పూజించటంతో పాటు దాన ధర్మాలకు హిందూ ధర్మంలో స్థానం ఉంది. గురు పూర్ణిమ పూజలు, దానాలతో ఫలితం ఇలా. గురు పౌర్ణమి రోజు ఎవరైతే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేసి విష్ణువుకు పసుపు పువ్వులు, పసుపు వస్త్రాలను సమర్పించి పూజిస్తారో, ఎవరైతే గురువును పూజిస్తారో వారి జీవితంలో సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయని, వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు. గురు పూర్ణిమ నాడు దాన ధర్మాలు చేయడం వల్ల కెరీర్లో పురోగతి వస్తుందని, ఎవరైతే గురు పూర్ణిమ రోజు దాన ధర్మాలు చేస్తారో వారికి అన్ని పనులలోనూ విజయం లభిస్తుందని చెబుతున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.